మహాభారతం రాసింది వ్యాసుడని మనందరికీ తెలుసు. కానీ వ్యాసుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? ఒకరోజు పరాశర మహర్షి కాళింది నది దగ్గరికి వచ్చాడు. అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైంకి పడవ నడుపుకునే వ్యక్తి సరిగ్గా భోజనానికి కూర్చున్నాడు. అదే సమయానికి ఆయన భోజనానికి కూర్చుండడంతో అవతలి ఒడ్డుకు తీసుకెళ్లడానికి ఆయన కూతుర్ని పురమాయించాడు. ఆయన కూతురు పేరు కాళి. ఆమెను మత్స్యగంధి అని కూడా పిలుస్తారు. అలా పడవలో వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడున్న వాతావరణానికి పరాశర మహర్షికి మత్స్యగంధి చాలా అందంగా కనిపించింది. మత్స్యగంధి వద్దు వద్దని ఎంత చెప్పినా సరే పరాశర మహర్షి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ సంభోగించుకున్న తర్వాత తప్పు జరిగిపోయిందని బాధపడుతున్న మత్స్యగంధిని ఓదార్స్తూ పరాశర మహర్షి ఇలా చెప్పాడు: నీవు గర్భం ధరించినా సరే నీ కన్యత్వానికి ఎలాంటి దూషణ రాదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు వంశంతో జన్మిస్తాడు. అతను సద్గుణశీలుడు, విద్యాపారంగతుడై మూలోకాల్లోనూ కీర్తింపబడతాడు, జగద్గురు అవుతాడు అని మహర్షి చెప్పాడు. మహర్షి చెప్పినట్టుగానే కాళింది దేవికి పండంటి మగపిల్లవాడు జన్మించాడు. అతని పేరే వ్యాసుడు.